లైన్ అంతా దాటుకొని ఇటు వస్తే అమ్మవారి గుడి ఇటు కళ్యాణం ఈడైతుంది గుడి ముందట. ఎప్పుడు మనం కళ్యాణం దగ్గరికి పోదామండి. కళ్యాణం కాడ అమ్మవారి పరిస్థితి ఎట్లున్నది, ఏమేం పూజలు అవుతున్నాయి, ఏమేం కొత్తగా ఏం నగలు వచ్చినాయి, అమ్మవారికి ఏం తీసుకొచ్చిండ్రు, ప్రభుత్వం ఏమిస్తుంది, ఇసొంటి ముచ్చట్లన్నీ చూద్దాం. పండుగ అమ్మవారి కళ్యాణానికి రాగానే మొదలు మా మేడం కలిసింది, అన్నపూర్ణ మేడము. మేడం నోడల్ ఆఫీసర్ అయినరు ఇప్పుడు. అవును మేడం. ఏంది మేడం ఇప్పుడు ఈ సంవత్సరం ఏమేమి కొత్తగా ఉన్నాయి? ఈ సంవత్సరం ఏంటంటే భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్యాణానికి వచ్చే వాళ్ళు అనుకోండి, మనకు అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళు అనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య గారు, కమిషనర్ వెంకటరావు గారు అందరూ పక్కడబంది ఏర్పాట్లు చేశారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కటి ఏర్పాట్లతో, క్యూ లైన్లు అన్నీ కూడా ఎంసీహెచ్ వాళ్ళందరూ ఏర్పాటు చేశారు. మరి ప్రత్యేకంగా ఏంటంటే మనకు జోగిళ్ళు శివశక్తులు చాలా ముఖ్యంగా సపరేట్ లైన్ వేశారు. ఇప్పుడు ఏం లేదు, సపరేట్ లైన్ వేశారు వాళ్ళకి. ఇప్పుడు శ్యామల గారికి జోగిని శ్యామల, జోగిని రాధిక, నిషా క్రాంతి, శృతి యాదవ్, నాని యాదవ్ వాళ్ళందరికీ కూడా కళ్యాణానికి అనుమతి ఇచ్చారు. చక్కగా వచ్చి కళ్యాణం దగ్గర కూర్చొని అమ్మవారి కళ్యాణం చేసుకొని దర్శనం చేసుకొని వెళ్తారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి ప్రత్యేకంగా నన్ను నోడల్ ఆఫీసర్గా వేశారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తుంది. మొత్తం జోగిన్లకు అందరికి కష్టం లేకుండా చూడడానికి లైన్ లో ఒక మేడం నోడల్ ఆఫీసర్ ని మేడం వేసిందంట. అమ్మ నేను నువ్వు ఉన్నప్పుడు కళ్యాణం చూడడానికి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిన. మేమిద్దరము ఈ అమ్మ నేను అమ్మవారి కళ్యాణంలో 3-4 గంటల సంది పని చేస్తూనే ఉన్నాం. 4 గంటల అమ్మ పోయేస్తానమ్మా అమ్మవారి దర్శనం చేసుకుంటాం. అన్నపూర్ణమ్మ నోడల్ ఆఫీసరు ఈ సంవత్సరం అందరినీ చూసుకోనికే మంచిగా చల్లగా ఎవరికే కష్టం రాకుండా చూడనికే నడిచింది. గుడి అన్నోళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు గుడి కాడికి వచ్చినా కూడా మీరే మొదలు కనబడుతుంటారు. నమస్తే అన్న, బాగున్నావా? కార్పొరేటర్ ఎట్లున్నది? మంచిగా ఉంది. అంత మంచిదేనా? ఏం ఏర్పాట్లు ఈసారి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఈసారి ప్రత్యేకంగా ఏమైనా చేసి ఏంటంటే ఎప్పుడైనా ఎక్కువ ఇవి కళ్యాణ టికెట్లు ఇచ్చేటోళ్ళు ఈసారి కొద్దిగా లిమిట్ చేసారు. దాన్ని 150 వరకే సర్దిన అనమాట. ఎందుకంటే కష్టం అవుతుంది. ఈ పాసులు కూడా ఎప్పుడెప్పుడైనా చాలా చేసేటోళ్ళు 30-40 వేలు చేసేటోళ్ళు ఈసారి 14-15 వేలు చేసారు. అంటే 15 అంటే ఇద్దరు వస్తారు కదా ఒక్కొక్క దానికి 30 వేలు అవుతారు. ఆ విధంగా వచ్చారు. ఈసారి జర సిస్టమేటిక్ బాగానే ఉంది. పోయినసారి కొద్ది ఇబ్బంది పడ్డారు కానీ పోయినసారి చాలా తోసలాట ఎక్కువైనండి. ఈసారి అటువంటి లేకుండా ఈ పోలీసు వాళ్ళు కానీ గుడి వాళ్ళు కానీ అందరూ ఒక సిస్టమేటిక్గా చేస్తారు కాబట్టి ఈరోజు అంత ప్రాబ్లం లేదు. అవతల బంధుకు కళ్యాణం నడుస్తుంది, ఇవతల బంధుకు భగవస్తు ఏర్పాట్లు అన్ని చూడడానికి గుడి చైర్మన్ అన్న. నమస్తే అన్న, బాగున్నావా? బాగున్నామ్మా, నమస్తే. ఎట్లా నడుస్తున్నాయి పని? మస్తు అడావిడి నీదే ఉన్నది. అదేం లేదు, అన్ని ఏర్పాట్లు బాగా అయినాయి.